నరుడి యొక్క ఆలోచనలు వారి బాల్యం నుండి బహు చెడ్డవి. అంతే, బాల్యంలో నుండే, కడుపులోనే చెడ్డవని ఉంది బైబిల్, ఆదికాండంలోనే ఉంది అన్నమాట. అడ్జస్ట్ అయిపోయి జీవించాలి మనం, అంతే. కానీ దేవుడు అడ్జస్ట్ కాడు. నీతిమంతుడు ఆయనకు అవసరం. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీతిమంతుల కోసం యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. నిన్ను చూస్తాడు, నిన్ను పరిశీలన చేస్తాడు. నువ్వు నీతిమంతురాలుగా ఉన్నావా, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా అని చూస్తాడు. నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకలు. అయితే అటన్నిటి నుండి కూడా ప్రభువే వారిని విడిపిస్తాడు, విడిపిస్తాడు, విడిపిస్తాడు. అందుకని ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నిజంగా దేవుని గురించి ఆలోచన చేయండి. ఆయన నిన్ను ఎంతగా కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నీ విషయంలో నిర్లక్ష్యం చేయడు, వదిలివేయడు, మీకు అన్యాయము చేయడు. అదే అంటాడు, సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయట అసంభవం.